నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజకీయ కక్షతోనే విద్యుత్ అంశాలపై విచారణ కమిషన్. విచారణలో నిష్పాక్షికత లేదని ఆక్షేపణ. 12 పేజీలతో సుదీర్ఘ వివరణ. కేసీఆర్ వ్యవహార శైలిని తప్పుపట్టిన కాంగ్రెస్ నేతలు. కమిషన్ ముందుకెళ్లి నిజాయితీ నిరూపించుకోవాలంటూ హితవు. విశ్రాంత ఇంజనీర్లతో సమావేశమైన పీసీ ఘోష్ కమిషన్. ప్రాణహిత చేవెళ్ల కాదని కాళేశ్వరం చేపట్టడంపై వివరాల సేకరణ. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు. పాలనాపరమైన ప్రక్షాళనలో కలెక్టర్లకు స్థానచలనం. వైద్యారోగ్య శాఖలో 755 పోస్టుల భర్తీకి సర్కార్ నిర్ణయం. వైద్య నియామక బోర్డు ద్వారా ఈ పోస్టులకు భర్తీ కసరత్తు. ఈ నెల 18వ తేదీన పీఎం కిసాన్ నిధులు. వారణాసిలో 20,000 కోట్లను విడుదల చేయనున్న ప్రధాని మోదీ. ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కీలక వ్యాఖ్యలు. సంకీర్ణ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చని వ్యాఖ్యలు. రాజకీయ కక్షతో తనను అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ అంశాలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు వివరణ ఇచ్చిన కేసీఆర్ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోకుండా గత ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే విధంగా కమిషన్ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కమిషన్ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించట్లేదన్న మాజీ ముఖ్యమంత్రి తాను కమిషన్ ముందు హాజరై చెప్పినా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. తాను చెప్పిన విషయాల్ని పరిగణలోకి తీసుకుని బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని జస్టిస్ నరసింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు సుదీర్ఘ వివరణ ఇచ్చిన కేసీఆర్ ఈ మేరకు 12 పేజీల లేఖ రాశారు. అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ కేంద్రం నుంచి అనుమతులు తీసుకుని ముందుకెళ్లామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం గొప్ప విద్యుత్ విజయాలను సాధించినా దురుద్దేశాలను ఆపాదిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో శ్వేతపత్రాలను విడుదల చేసిందన్నారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై విచారణ కమిషన్లు వేయకూడదన్న కనీస విజ్ఞత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయిందన్న కేసీఆర్ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరమన్నారు. చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి విషయాలను సమగ్రంగా పరిశీలించకుండా పలు అసంబద్ధ వ్యాఖ్యలు చేయడాన్ని ఆక్షేపిస్తూ అభ్యంతరాలు తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అసాధారణ పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్న ఆయన 2017 వరకు సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాలపై ఎలాంటి ఆంక్షలు లేవన్న వాస్తవాన్ని విస్మరించారన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే విధంగా వ్యాఖ్యలు చేసి దురుద్దేశాలను ఆపాదించారన్న మాజీ సీఎం కమిషన్ విచారణ అర్హతను కోల్పోయిందని, బాధ్యతల నుంచి విరమించుకోవాలని సూచించారు. భద్రాద్రి మీద ఎన్జీటీ స్టే, కరోనా అంతరాయాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమన్న కేసీఆర్ సబ్ క్రిటికల్ ప్లాంట్ నిర్మాణంతో రాష్ట్రానికి ఏదో భారీ నష్టం వాటిల్లిందన్నట్లుగా అసంబద్ధ వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడం మా పార్టీ పాలసీ కాబట్టే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్కు నామినేషన్పై పనులు ఇచ్చామన్నారు. బీహెచ్ఈఎల్ పనికిమాలిన ప్రైవేట్ సంస్థ అన్నట్లు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ బలోపేతం చేయడమే తప్పన్నట్లు మాట్లాడారని లేఖలో ప్రస్తావించారు. అత్యంత తీవ్ర కరెంటు సంక్షోభంలో చిక్కుకున్న తెలంగాణను బయటపడేయాలంటే ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలతో పీపీఏ చేసుకోవడం, దాని ద్వారా పీజీసీఐఎల్ వద్ద కారిడార్ బుక్ చేసుకోవడం తప్ప మరో మార్గం లేకపోయిందన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా మార్వా నుంచి విద్యుత్ కొనుగోలు వ్యవహారాన్ని తప్పుపట్టేలా ప్లాంటే లేదన్నట్లు వ్యాఖ్యలు చేశారన్న కేసీఆర్ ఛత్తీస్గఢ్ నుంచి ఆశించిన మేర కరెంటు సరఫరా కాకపోవడంతో 1000 మెగావాట్ల కారిడార్ను రద్దు చేశామన్నారు. దాంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదన్నారు. ప్రజల అవస్థలు పరిగణలోకి తీసుకున్న అప్పటి ప్రభుత్వ చర్యలను అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం దురదృష్టకరమన్న కేసీఆర్ చట్టాల్లో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకోకుండా న్యాయ ప్రాధికార సంస్థలపై కూడా వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఛత్తీస్గఢ్తో 3.90 రూపాయలకే యూనిట్ కరెంటు కొంటే అది ఎక్కువ ధర ఎలా అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ హెవీ కాస్ట్ పే చేయాల్సి వచ్చిందని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారన్న ఆయన విద్యుత్ కేంద్రాలను ఎక్కడ స్థాపించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన విషయమన్నారు. ప్రాంతీయ సమతుల్యత అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని దక్షిణ తెలంగాణలోని దామరచర్లలో విద్యుత్ కేంద్ర నిర్మాణ నిర్ణయం తీసుకున్నామన్నారు.
రవాణా వ్యయమే ప్రాతిపదిక అయితే రాయలసీమ ప్లాంటును ఎందుకు నిర్మించినట్లని ప్రశ్నించారు. అనుమతులు, కరోనా, ఎన్జీటీ స్టే లాంటి వాటిని పట్టించుకోకుండా యాదాద్రి ప్లాంటు సకాలంలో పూర్తి కాలేదని చెప్పడం అసమంజసమన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా పనులు కాలేదన్న దురుద్దేశాన్ని ఆపాదించేలా నిందలు వేశారన్న మాజీ సీఎం కమిషన్ విధి విధానాల్లో లేని అంశాలపై కూడా మాట్లాడడం, పరిధి దాటి వ్యవహరించడం గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ధోరణికి నిదర్శనమన్నారు. రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందన్న కేసీఆర్, గత ప్రభుత్వ విజయాలను తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరమన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత జూన్ 15లోగా తన అభిప్రాయాలు సమర్పించాలని అనుకున్నానన్న కేసీఆర్, విచారణ పూర్తి కాకముందే సంప్రదాయాలకు విరుద్ధంగా మీడియా సమావేశంలో తన పేరు ప్రస్తావించారన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వ్యవధి అడిగితే దయతలచి ఇచ్చినట్లు మాట్లాడడం బాధ కలిగించిందన్నారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్లు కమిషన్ వ్యాఖ్యలున్నాయన్న కేసీఆర్, విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదని ఆక్షేపించారు. కమిషన్ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోందన్న కేసీఆర్, విచారణ కమిషన్ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాలని విజ్ఞప్తి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో జరుగుతున్న న్యాయ విచారణపై మాజీ సీఎం కేసీఆర్ అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆక్షేపించింది. విద్యుత్ కొనుగోలులో చేసిన తప్పులు బయటకు వస్తాయని, కేసీఆర్కి భయం మొదలైందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ గౌడ్ విమర్శించారు. కేసీఆర్ విచారణకు సహకరిస్తేనే ప్రజలకు నిజాలు తెలుస్తాయని మహేష్ గౌడ్ అన్నారు. విచారణ కమిషన్ ఎదుట హాజరవకుండా లేఖ రాయడం ఏంటని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ నిలదీశారు. మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది, చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమోననే భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు మళ్లీ సెంటిమెంట్ ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని, విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఎవరెవరైనా దోషులకి నోటీసులు ఇచ్చినారో వారంతా కూడా కమిషన్ దగ్గరికి వచ్చి నిజంగా మీరు తప్పు చేయకుండా ఉండుంటే, మీ ప్రమేయం లేకుండా ఉండుంటే మీరు అవి దులుపుకోవాల్సింది పోయి రివర్స్ గా లెటర్లు రాస్తూ భయపెట్టే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారో దానివల్ల కేసీఆర్ చేసినటువంటి తప్పిదం ఆయనకు భయం పుట్టుకుందనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. ఇప్పటికైనా ఈ జరిగిన యావత్ కుంభకోణంలో వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డికి అదే కోరుతా ఉన్నారు. 10 ఏళ్లుగా జరిగినటువంటి ప్రజా ధన దోపిడీ విషయంలో ఎక్కడ కూడా రాజీ కాకూడదని, దోషులు ఎవరైనా తప్పకుండా శిక్ష పడాలన్నటువంటి తలంపు, ఆలోచన ప్రజలకు ఉంది. కాబట్టి ప్రజలకు ఆలోచన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుందన్న మాట కూడా ఈ సందర్భంగా ప్రజలకి మనవి చేస్తూ, కేసీఆర్ యొక్క డల్లుతనం, ఆయన యొక్క భయం ఈ లేఖ ద్వారా బయటపడిందనే మాట కూడా స్పష్టం చేస్తా ఉన్నాం. ఆనకట్ట నిర్మాణానికి మేడిగడ్డ అనువైన స్థలంగా అప్పటి ముఖ్యమంత్రి సూచించారని విశ్రాంత ఇంజనీర్లు విచారణ కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ ముందు చెప్పినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ విశ్రాంత ఇంజనీర్లతో సమావేశమయ్యారు. 2015లో గోదావరి జలాలపై తాము ఇచ్చిన నివేదిక, సంబంధిత అంశాలను విశ్రాంత ఇంజనీర్ల కమిటీ సభ్యులు కమిషన్కు వివరించారు. ప్రాణహిత, చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, గోదావరి జలాల లభ్యత, కేంద్ర జలసంఘం పరిశీలనలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మేడిగడ్డను ఆనకట్ట నిర్మాణానికి అనువైన స్థలంగా అప్పటి సీఎం సూచించారని విశ్రాంత ఇంజనీర్లు కమిషన్ ముందు చెప్పినట్లు తెలిసింది. తమ నివేదికపై అప్పటి సీఎం, మంత్రి, అధికారులు సంతకాలు చేయలేదని కూడా వారు పేర్కొన్నట్లు తెలిసింది. అటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై దృష్టి సారించిన జస్టిస్ ఘోష్ వారి వివరాలు సేకరిస్తోంది. ఆయా నిర్మాణ సంస్థల ఖాతాలు పరిశీలిస్తే అన్ని అంశాలు బయటకు వస్తాయని కమిషన్ భావిస్తోంది. ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల విచారణ పూర్తయినందున అన్ని అఫిడవిట్లు వచ్చిన తర్వాత కమిషన్ తదుపరి కార్యాచరణ చేపట్టనుంది. వైద్య ఆరోగ్య శాఖలో వివిధ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 193 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు,
31 స్టాఫ్ నర్సు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను భారీగా బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది జిల్లా కలెక్టర్లను ఒకేసారి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలు, స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్లను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఐఏఎస్ల బదిలీల పర్వం మళ్లీ మొదలైంది. లోక్సభ ఎన్నికల తర్వాత పరిపాలనను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు స్థానచలనం కల్పించింది. ఖమ్మం జిల్లాకు ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్కు బదావత్ సంతోష్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లాకు అనురాగ్ జయంతి, కామారెడ్డి జిల్లాకు ఆశీష్ సంగ్వాన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జితేష్ వి పాటిల్ను నియమించారు. భూపాలపల్లి జిల్లాకు రాహుల్ శర్మ, హనుమకొండ కలెక్టర్గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లికి కోయ శ్రీహర్ష, వరంగల్కు ప్రావీణ్యలను నియమించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్గా సత్యప్రసాద్, మహబూబ్ నగర్కు విజయేంద్ర, మంచిర్యాలకు కుమార్ దీపక్, వికారాబాద్ జిల్లాకు ప్రదీప్ జైన్, నల్గొండ జిల్లాకు నారాయణరెడ్డి, వనపర్తి జిల్లాకు ఆదర్శ్ సురభి, సూర్యాపేటకు తేజస్ నందలాల్ పవార్లను నియమించారు. వరంగల్ కలెక్టర్గా సత్య శారదాదేవి, ములుగుకు టీఎస్ దివాకర్, నిర్మల్కు అభిలాష అభినవ్ కలెక్టర్లుగా నియమితులయ్యారు. ఇప్పుడు బదిలీ చేసిన వారిలో విపి గౌతమ్, పి ఉదయ్ కుమార్, పమేలా సత్పతి, భవేష్ మిశ్రా, యస్మిన్ బాషా, జి రవి, హరిచందన దాసరి, వెంకటరావు, తిరుపతిలకు పోస్టింగులు ఇవ్వలేదు. విత్తన కంపెనీలు ప్రభుత్వానికి ఇచ్చిన హామీ మేరకు విత్తన ప్యాకెట్లు సరఫరా చేశారా లేదా తనిఖీ చేయాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేటివ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎరువుల కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని, పంటల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని తుమ్మల సూచించారు. 61 కోట్లతో విలువగల పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు. 62 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. ఎరువులు కూడా రైతులకు సరిపడా అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఆయిల్ ఫామ్ కంపెనీల ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, నిర్దేశిత లక్ష్యాలను సాధించని కంపెనీలకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. అలాంటి కంపెనీలపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఆయిల్ ఫామ్ కంపెనీలకే కాకుండా ఇతర పంటలకు కూడా డ్రిప్ స్ప్రింక్లర్లు అందించాలన్నారు. మహిళా సంఘాలు ఆస్తులు సృష్టించే స్థాయికి ఎదగాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన మహిళా శక్తి ప్రోగ్రాంలో సీతక్క పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికలను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా వివరించారు. అనంతరం మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్లు కుట్టిన సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. జిల్లాలో మహిళా శక్తి ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయాలన్న మంత్రి, గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళా సంఘాలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు పెంచే మార్గాలను అన్వేషించాలని సూచించారు. సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు ఆనందంగా, ఆర్థికంగా ఉంటేనే ఆనందం ఉంటుంది. ఆర్థిక ఎదుగుదల ఉంటే వాళ్ళ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. అందరూ కూడా ఈ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్స్, అదేవిధంగా ఇక్కడ మరి కన్వీనర్స్ ఉన్నారు, జిఎంలు ఉన్నారు, అందరూ మీరు హెడ్స్ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంత పాజిటివ్ థింక్ తో ఇక్కడికి వచ్చినందుకు మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మేము స్వాగతిస్తా ఉన్నాం, అభినందిస్తా ఉన్నాం బ్యాంకర్స్. అదేవిధంగా మేము ఎప్పుడు కూడా సులభతరంగా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ ఆలోచనలు తీసుకొని మా మహిళలను చేయాలనేటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా తప్పకుండా నేను ఇక్కడ ఈ శాఖ మినిస్టర్ గా అందరికీ అందుబాటులో ఉంటూ మరి ఈ శాఖకు వన్నీ తేవడం, మా మహిళలను ఆర్థిక రంగంలో మరి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం కోసం తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా అటవీ భూముల రక్షణకు కృషి చేయాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు హాని తలపెట్టి క్రమశిక్షణ చర్యలకు గురి కావద్దని అటవీ అధికారులకు సూచించారు. పోడు భూముల సమస్యలపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. కొత్తగా పోడు భూములు సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్లో శుక్రవారం అటవీ అధికారులపై గిరిజనులు చేసిన దాడిని మంత్రి ప్రస్తావించారు.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తామో అటవీ సంపద, సహజ వనరుల పరిరక్షణకు అంతే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పోడు భూముల కేటాయింపు జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. పోడు భూముల పంపిణీపై నివేదికను సమర్పించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. తాను ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న పోడు భూములపై వివాదాలను చూస్తూనే ఉన్నానని మంత్రి సీతక్క అన్నారు. అటవీ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న గ్రామాల్లో అభివృద్ధి పనులను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కొండా సురేఖను సీతక్క కోరారు. అటవీ శాఖ సిబ్బందిపై దాడి నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో అధికారులు నిరసన చేపట్టారు. పోడు భూముల విషయంలో రోజురోజుకి అటవీ శాఖ సిబ్బందిపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను దాడి చేసి దారుణంగా హత్య చేశారన్నారు. రాత్రింబవళ్లు ప్రాణానికి భద్రత లేని ఉద్యోగం చేయడం కష్టంగా ఉందన్నారు. పోడు భూములను ఆక్రమించేందుకు తమ ప్రాణాలు సైతం తీస్తామని బెదిరిస్తున్నారని, ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని కోరారు. ట్రాక్టర్ని మమ్మల్ని నెట్టేసి ట్రాక్టర్ని తీసుకెళ్ళడం ప్రయత్నంలో వాళ్ళు ట్రాక్టర్ని తీసుకెళ్ళి విలేజర్స్ మొత్తం ఒక్కసారిగా 40 నుంచి 50 మంది మా 5గురు మీదకి దాడి చేసి పెద్ద కర్రలతోని రాళ్లతోని మా అందరి మీద దాడి చేశారు. ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు నిన్న మా దాడి ఏంటంటే 5గురిని చంపడమే లక్ష్యంగా వచ్చి దాడి చేయడం జరిగింది. భౌతికంగా నిజామాబాద్ జిల్లాలో అటవీ సిబ్బందిపై అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఇటు విషయాన్ని ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ గమనించడం లేదు. మాకు రక్షణ లేనప్పుడు మేము అడవులను మేమేలా రక్షిస్తాము, అటవీ భూమిని ఏ విధంగా రక్షిస్తామని ప్రశ్నిస్తున్నాము. మాకు జరుగుతున్న అన్యాయానికి మేము వ్యతిరేకంగా పోరాటం చేయదలుచుకున్నాము. కాబట్టి మాకు రక్షణ కల్పించే విధంగా చట్టాలలో కూడా మార్పులు తీసుకురావాలి. అదేవిధంగా ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను కోరుతున్నాము ఫారెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేయమని. కానీ ఇంతవరకు అది పెడచెవిన పెట్టారు. ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయడం లేదు. ఒక సాయుధ బలగాన్ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే సమస్యాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రదేశాల లోపల వాళ్ళని కూమింగ్గా తింపితే కొందరు భయపడి అడవి భూమిని కానీ మమ్మల్ని కానీ రక్షించుకునే అవకాశం ఉంటుంది. అయితే మాకు పూర్తి రక్షణ కల్పించినప్పుడే మేము ఈ ఉద్యోగాలు చేయగలుగుతాం, లేకుంటే మేము ఉద్యోగాలు చేయలేము. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో బాలికపై అత్యాచారం, హత్య ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది. విచారణ జరిపి బాధ్యులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ను ఆదేశించినట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ తెలిపారు. ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక రూపంలో సమర్పించాలని కలెక్టర్ను బాలల హక్కుల కమిషన్ ఆదేశించింది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపొర్లలో జరిగిన భూ తగాదా హత్య కేసులో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐ శ్రీనివాస్ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 7 మందిపై కేసు నమోదు చేశామని వివరించారు. ఇప్పటికే 5 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇంకొక నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. చిన్నపూర్ల గ్రామంలో 13th of this month ఆ రోజు మధ్యాహ్నం భూమి వివాద విషయంలో కుటుంబం మధ్యలోనే స్టెప్ బ్రదర్స్ వాళ్ళ మధ్యలో గొడవ జరిగినాయి. ఆ గొడవ జరిగిన వల్ల గువ్వాలి సంజీవ్ ఆయన చనిపోయారు. ఇంకా గువ్వాలి కవిత, 2 బ్రదర్స్ రాజు అండ్ శివ వాళ్ళకి కూడా కొన్ని ఇంజురీస్ అయినాయి. సో ఈ క్రమంలో పిటిషన్ తీసుకొని క్రైమ్ నెంబర్ 71 of 24 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీనిలో 7 మెంబర్స్ రెస్పాండెంట్ ఉన్నారు. మెయిన్ అయిన వ్యక్తి సంజీవ్, తర్వాత వెంకటప్ప, శ్రీను, కిష్టప్ప కొట్లాడు వాళ్ళు మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది, జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. 17వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 18న విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీ మంగళవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కిసాన్ మేళాలో పాల్గొంటారు. ఆ కార్యక్రమంలోనే పీఎం కిసాన్కు సంబంధించి 20,000 కోట్ల రూపాయలను 9.26 కోట్ల మంది రైతులకు విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రైతులకు మద్దతుగా పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పనిచేయడానికి కృషి సఖీలుగా శిక్షణ పొందిన 30,000 మందికి పైగా స్వయం సహాయక బృందాల సభ్యులకు ప్రధాని మోదీ ధృవపత్రాలు ప్రదానం చేస్తారని చెప్పారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన దస్త్రంపై మొదటి సంతకం చేశారు.
ప్రధాని మోదీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వానికి మెజార్టీ లేదని, ఎన్డీఏ సర్కార్ పొరపాటున ఏర్పడిందని అన్నారు. అయితే మోదీ ప్రభుత్వం కూలిపోవాలని తాము కోరుకోవడం లేదని ఖర్గే పేర్కొన్నారు. దేశానికి మంచి జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఖర్గే గుర్తు చేశారు. అయితే ఏ పని కూడా మంచిగా జరగకుండా చేయడం ప్రధాని మోదీ అలవాటని విమర్శించారు. దేశం బలోపేతం అయ్యేందుకు తాము ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉంటామని ఖర్గే స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం ప్రయాణికులతో రుద్రప్రయాగ్ వైపు బయలుదేరిన టెంపో రిషికేశ్ బద్రీనాథ్ జాతీయ రహదారిపై అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. స్థానిక పోలీసుల సాయంతో క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించింది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తర్వాత ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అక్రమ మద్యాన్ని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెచ్చిన 1,83,00,000 లీటర్ల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం సీసాలను రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. రాష్ట్రంలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం మాత్రం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరించింది. 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఉన్న ద్రోణి అదే ప్రాంతంలో కొనసాగుతుందని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. వచ్చే సోమవారం స్వాతి నక్షత్రం కావడంతో భక్తుల రద్దీ దృష్ట్యా యాదాద్రిలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఆ రోజు గ్రహ బాధలు తొలగి మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతుంటారు. 108 కలశాలతో శుద్ధ జలాలు, ఫలరసాలతో ప్రధాన ఆలయంలోని స్వయంభూ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు.